ఒక చిన్న మంచి మాట లోపల నీటి సమాజంలో ఎవరు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే నీటి మనిషి సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటను, సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞాశాలి మనిషి అన్నమాట. వాళ్ళు అలానే చేస్తారు. ఏంటిది? సమయాన్ని బట్టి మాట్లాడతారు ఎన్నో రకాలుగా. వాళ్ళకు ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పైనా పర్వాలేదు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అలానే మనమే అట్టనే చేస్తాం అని అంటూ ఉంటారు. అంటే చాలా బహుముఖ ప్రజ్ఞశాలి. కాబట్టి అతి తెలివి అనర్థదాయకం అన్నట్టుగా చాలా తెలివి చూపిస్తూ సమాజం లోపల ఒక చీడ పురుగుల్లా తయారవుతున్నాం మనమందరం. మనుషులు ఎవరము? బహుముఖ ప్రజ్ఞాశాలులం. బహుముఖంగా అంటే అన్నిట్లలో కూడా మనకు ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక గాలిపటంలో ఎటు గాలి వస్తే అటే మనము పరిగెత్తుకుంటూ పోతున్నాం మిత్రమా. కానీ అది ఎంతవరకు మంచిది కాదు అనే విషయాన్ని తెలుసుకోండి. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, కానీ మనం చేసే అన్ని పనుల్లో కూడా ఈశ్వరుడు ఉంటాడు. మన మంచి చెడ్డలను కూడా లెక్కించడంలో ఈశ్వరుడు ఉంటాడు. ధర్మాన్ని, నిజాయితీని, ఇవన్నింటిని కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మన జీవితాన్ని మనం గడుపుకోవాలి మిత్రమా. అందరితో బాగుండాలి. ఎట్టి సమయంలో కూడా మనము మాటను మారవద్దు. అవసరాన్ని బట్టి కూడా ఆట ఆడకూడదు. సందర్భాన్ని బట్టి కూడా మనము నటించకూడదు. నిజంగా జీవితాన్ని నిజంగానే బ్రతుకుదాం. కానీ అబద్ధాల ఊబిలో చిక్కుకొని అబద్ధాల్లో ఆనందం లేదనే విషయాన్ని మనం అందరం తెలుసుకొని మెదిలితే బాగుంటుంది. అలా ఉన్నటువంటి మనం పండించిన పంట ఎలా చెట్టు ఎదుగుతుంది చెప్పండి కదా. అంటే మాటను బట్టి, సమయాన్ని బట్టి మాటను, అవసరాన్ని బట్టి ఆటలు, ఇవన్నీ కూడా మనం ఆడకూడదు. నీకు నీలాగే ఉండు, అందరూ నీకెంతో చెప్తారు, కానీ అన్నీ విను, చేసేది నువ్వు చేయి. సందర్భాన్ని బట్టి నటనను చెయ్యకు. నటన చేయడం వల్ల నీకు వచ్చేది లాభం ఏమీ లేదు మిత్రమా, నష్టమే. ఎందుకంటే ఆ నటన ఎన్నో రోజులు ఒక పచ్చని పైరులాగా, పంటలాగా ఉండదు. అప్పటి మందమే పచ్చగా ఉండి తక్కువ అది పాడైపోతుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మరు. నువ్వంటే ఏంటిది? నిన్ను నువ్వే వంచన చేసుకున్నట్టు అవుతావు. ఎదుటి వాళ్ళ ముందు నువ్వు చులకనైపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నీలాగే ఉండవు. నీ సొంత ఆలోచనలతోటి నువ్వు ముందుకు సాగు. నీ సొంత ఆలోచనలతోటి, నీ కష్టాలతో ఆనందంగా జీవించడానికి నువ్వు ముందుండాలి మిత్రమా. కానీ ఈ నటననే ఎన్ని రోజులు శాశ్వతం కాదు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి మిత్రమా. నిజం తెలుసుకుంటేనే మనకు అన్నీ అర్థమవుతాయి. ఏదో ఇవాళ ఇప్పుడు నటించావు, నలుగురు చప్పట్లు కొడతారు, అంతా ఓకే అంటారు. కానీ ఇంటికి పోయినాక నీకు నీ అంతరాత్మ చేసే ప్రశ్నలకు నీ దగ్గర జవాబులు ఉండవు. నిత్యం మరణంతో సమానంగా బాధలను అనుభవిస్తావు. ఎవరో అవసరం లేదు, నీ అంతరాత్మనే నిన్నంటే తప్పు చేసావు, అది ఒకటే నీకు చాలు. కాబట్టి మనము మనలాగానే ధర్మయుక్తంగా ఉంటూ మనల్ని ప్రేమించుకోవాలి, మనల్ని గౌరవించుకోవాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరుల చేత గౌరవింపబడాలి. అప్పుడు మన జీవితం ధన్యమవుతుందని తెలుసుకో మిత్రమా.